హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్. సో నేను ఎలా రెడీ అవుతాను, మేము అక్కడికి వెళ్ళటం, ఎంగేజ్మెంట్లో ఎంజాయ్ చేయటం, ఇదంతా ఇవాళ వ్లాగ్. నా ఫ్రెండ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఈవెన్ మేము స్కూలింగ్ స్టార్ట్ చేయనప్పటి నుంచి కూడా మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ నా క్లాస్మేట్ కూడా తను. సో ఇవాళ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్. నేను, మా మమ్మీ, మా డాడీ, మా అక్క అందరం వెళ్తున్నాం ఎంగేజ్మెంట్కి. మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా ఫన్ ఉంటుంది, అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. చూసారా, ఇవాళ సండే అయినా ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ది. మార్నింగ్ 7 కంటే ఇప్పుడు ఇంకా 7కి 10 minutes ఉంది. సో ఫాస్ట్గా లేచి హెడ్ బాత్ చేసి హెయిర్ అందుకు డ్రై చేసుకుంటూ ఉన్నాము. సో మొత్తం రెడీ అయిన తర్వాత నా ఫైనల్ లుక్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇవాళ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి నేను వేసుకోబోయే అవుట్ఫిట్ వచ్చేసి ఈ ఫ్రాక్. చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్, బట్ ఇవన్నీ కొని మేము ఎప్పుడు వాడకపోతే మా మమ్మీ చాలా అరుస్తున్నారు. సో ఇవాళ ఇది వేసుకుంటున్నాను. అండ్ నేను రెడీ అవ్వటానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను ఎక్కువ ప్రోడక్ట్స్ వాడను, సో నేను ఎలా రెడీ అవుతానో సింపుల్గా మీకు చూపిస్తాను ఇవాళ. ఇది చాలా లైట్ ఫ్రాక్ కదా, సో దీనిపైకి ఏదైనా సింపుల్గా థిక్ కలర్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా నేను థిక్ గ్రీన్ నెక్లెస్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇదంతా రెడీ అయిన తర్వాత సెట్ అయితే వేసుకుంటాను, లేకపోతే సింపుల్గా డైలీ వేసుకునే చైనే వేసుకుంటాను. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు నా టోటల్ అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో రెడీ అవ్వాల్సిన సామాగ్రిని అంతా ఇలా మిర్రర్ ముందర ఉంచేసుకొని నేను కూడా మంచిగా ఒక చైర్ సెటప్ చేసేసుకొని రెడీ అవ్వడానికి అన్ని సిద్ధం చేసుకొని కూర్చున్నాను ఫ్రెండ్స్. రెడీ అయిపోదాం. ఇంకా ఈ దగ్గర వాటర్ ఎందుకు పెట్టుకున్నాను అని చూస్తున్నారా? సో మీరు చాలా వీడియోస్లోనే చూసింటారు. ఇప్పటికీ మనం రెడీ అయ్యేటప్పుడు ఎప్పుడన్నా అకేషనల్గా ఫంక్షన్స్కి అలా రెడీ అయ్యేటప్పుడు మెయిన్గా మనం మన ఫేస్ని చల్లనీళ్ళల్లో డిప్ చేసి ఫ్యూ సెకండ్స్ పెట్టుకొని తీసి రెడీ అయ్యామంటే మనకి ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది మనం ఏం అప్లై చేసినా ఫేస్ పైన. సో నేను కూడా అలాగే ఇప్పుడు ఫేస్ని వాటర్లో డిప్ చేసేసుకొని తర్వాత నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్తో రెడీ అయిపోతాను ఫాస్ట్గా. చాలా చల్లగా ఉంది, ముందే క్లైమేట్ చల్లగా ఉంది, అందులో చల్ల నీళ్ళలో డిప్ చేసేసరికి ఇంకా చల్లగా ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? ఇలా మంచిగా మా మమ్మీతో మా అక్కతో ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటూ ఫాస్ట్గా రెడీ అయిపోయాము, త్వరగా స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బెంగళూరులో, కాబట్టి ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఫాస్ట్గా ఇలా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను. ఇలా నేను మొత్తం రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. వెనకాల మా లక్కీ శశి లేచి వాళ్ళు కూడా రావాలని ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేశారు వాళ్ళ మమ్మీతో మా మమ్మీతో, మేము వస్తామని చెప్పేసి. సో నేను ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మీరు నా అవుట్లుక్ అంతా మొత్తం చూసేశారు కదా, ఎలా ఉందో నా ఫ్రాక్, నా మేకప్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఇలా మంచిగా రెడీ అయిపోయాం ఎంగేజ్మెంట్కి. క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మా లక్కీ సిసి కూడా ఇలా రెడీ అయిపోయారు మంచిగా. హ్యాపీ సండే చెప్పు లక్కీ, హ్యాపీ వీకెండ్ చెప్పు. ఇలా మంచిగా రెడీ అయిపోయాం, ఇంకా ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మా అక్క మా మమ్మీని కూడా చూపిస్తాను. మా మమ్మీ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. మా అవుట్ఫిట్ చూపిస్తా ఉండమా, నడుస్తూనే వస్తున్నావు. మా అక్క అవుట్ఫిట్, మా మమ్మీ అవుట్ఫిట్.
బాయ్, మళ్ళీ అక్కడ ఫంక్షన్ హాల్లో మీట్ అవుదాం. సో ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాం. అక్కడ ఇంకా డెకరేషన్ అన్నది ప్రాసెస్ అవుతూ ఉండింది. సో ఇదంతా ఫంక్షన్ హాలు. డెకరేషన్ చాలా సింపుల్గా, చాలా అంటే చాలా బాగుండింది. ఆ లైట్స్ కానీ ఫ్లవర్స్ కానివ్వండి. అలా చెప్పాను కదండి ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, చింపు అంటే మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి పిలిచి అది అలవాటు అయిపోయింది. బట్ తన రియల్ నేమ్ వచ్చేసి ప్రేమ్. ఇవాళ తన ఎంగేజ్మెంట్, తన బిగ్ డే. తనకి ఎలా ఉందో, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పు, పర్లేదు. ఏం లేవు, ఎంప్టీ అంట ఫ్రెండ్స్. మేబీ ఆఖరిగా ఉన్నాడేమో. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేదానికంటే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఎనిమీస్ మేమిద్దరము. కాలేజ్ టైం నుంచి మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. చిన్నప్పుడు నేను ఎప్పుడు కంప్లైంట్స్ ఇచ్చేదాన్ని, బట్ వాడు ఎప్పుడు ఇచ్చేవాడు కాదు మా ఇంట్లో. కానీ మోని బాగా చదువుకునేది, నేను చదువుకునేవాడిని కాదు, అందుకే కంప్లైంట్లు ఎక్కువ ఇచ్చేది. నేను ఎప్పుడు ఆంటీకి అంకుల్కి ఎక్కువ కంప్లైంట్ చేసేదాన్ని ఫ్రెండ్స్. సో నేను మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కాబోయే వైఫ్ని కూడా చూపిస్తాను కాసేపట్లో. తను రెడీ అవుతుంది. చూడండి, డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది, సింపుల్ అండ్ సూపర్గా. అండ్ ఇక్కడ ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్ అలా కాదు, ఏ ఫర్ అదితి, పీ ఫర్ ప్రేమ్ వాళ్ళ నేమ్స్ ఆన్ చేశాను ఇప్పుడే. సో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి తిను, ప్రేమ్ వాళ్ళ చెల్లి. అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. వీళ్ళ హస్బెండ్ తను, తన పేరు రవి, దీని పేరు శ్రావణి. చూడండి, ఇద్దరు మంచిగా మ్యాచింగ్ వేస్తున్నారు. వాడు కూడా మ్యాచింగ్ వేస్తున్నారు. హాయ్ చెప్పు. చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఆడుకొని కలిసి పెరిగి చాలా బాగుండే వాళ్ళము. నేను ఎక్కువ చింపుతో పోట్లాడేదాన్ని, బట్ శ్రావణితో మాత్రం మాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది చిన్నప్పటి నుంచి. మాకు కానివ్వండి, మా డాడీకి కానివ్వండి, అలా. సో మేము ఇలా ఎంగేజ్మెంట్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము, ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అలా. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎస్, పెళ్ళికి తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయమని చింపుకు చెప్తాను. సో అందరు వచ్చేయండి ఫ్రెండ్స్. రవి చూడండి ఫ్రెండ్స్, బాబుని కాసేపు పట్టుకున్నందుకే తెగ బిల్డప్ ఇచ్చేస్తాను. సో యాక్చువల్గా మా సైడ్ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము పెళ్లి కూతురికి తీసుకెళ్ళినవన్నీ మా సైడ్ నుంచి, లైక్ స్వీట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి. సో ఇలా ఏమేమైతే ఉంటాయో మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సినవి, అలా అందరూ కలిసి, లైక్ మా సైడ్ వాళ్ళందరూ కలిసి స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు అదితి కోసం. చూడు అదితి, నీకోసం మా వాళ్ళు ఎన్ని తీసుకొచ్చారో స్వీట్స్, ఫ్రూట్స్. ఈ టైం కల్లా నువ్వు టేస్ట్ చూసి తింటావు. సో ఎలా ఉన్నాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి అదితి, ఓకేనా? మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, హాయ్ చెప్తుంది వ్యూవర్స్కి అందరికీ. ట్రైన్ పెట్టలాగా బాగా చక్కగా వచ్చారు మా వాళ్ళంతా మంచిగా. సో ఇలా మొత్తం వన్ బై వన్ తీసుకెళ్ళి స్టేజ్ పైన మంచిగా అరేంజ్ చేసేసారు. ఎంగేజ్మెంట్కి మొత్తం సిద్ధమైపోయింది. దిస్ ఈజ్ మాన్విక్, హీ ఈజ్ మై బ్రో. అవునా బ్రో? Bro, talk something with my YouTube subscribers and viewers, bro. What, bro? Why are you feeling shy? I don't want to talk. I don't want to be in a video. Why? Because I don't. You're looking handsome. You're looking so cute. కదండి ఫ్రెండ్స్, చాలా క్యూట్గా ఉన్నాడు కదా, చాలా అల్లరి చేస్తాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. బట్ వీడియో షై అంట, మాట్లాడను అని చెప్తున్నాడు. సో యాక్చువల్లీ మా సైడ్ ఇలా ఎంగేజ్మెంట్కి ఫస్ట్ పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి బట్టలు అలా పెడతారు, కాసేపు పూజ చేసి. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ మా ఫ్రెండ్ అండ్ చింపుని కూర్చోబెట్టి పూజారి గారు కొన్ని మంత్రాలు చదివి, తర్వాత అదితి సైడ్ వాళ్ళు కూడా పూజ చేసి నెక్స్ట్ బట్టలు పెట్టారు. ఇలా బట్టలు పెట్టిన తర్వాత యాక్చువల్లీ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి అమ్మాయి కూడా బట్టలు పెట్టేసి తర్వాత ఇద్దరితో దండలు మార్పించడం, రింగ్స్ మార్పించడం అనేది జరుగుతుంది. ఇలా నేను మెయిన్ ఈవెంట్స్ అన్నీ క్యాప్చర్ చేశాను, లైక్ తాంబూలాలు మార్చుకోవటం ప్లస్ రింగ్స్ మార్చుకోవటం లాంటివి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా బెస్టీ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే, వాడి మొహంలో హ్యాపీనెస్ చూస్తుంటే. సో ఇద్దరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఈవెన్ మీరు చూసే వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి. కంగ్రాచులేషన్స్ చింపు అండ్ అదితి. స్టే హ్యాపీ అండ్ స్టే బ్లెస్డ్ ఫర్ ఎవర్.
సో ఇప్పుడు రింగ్స్ మార్చుకునే టైం వచ్చేసింది. మంచిగా ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. చూసారా వాళ్ళిద్దరి ఫేసెస్లో ఆ హ్యాపీనెస్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని అలా చూస్తుంటే. ఎంగేజ్మెంట్ అవ్వగానే న్యూ కపుల్తో మంచిగా ఫొటోస్ తీపించుకున్నాము. తర్వాత ఫుడ్ సెషన్కి వచ్చేసాము. ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాం. లంచ్ అవ్వగానే అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మీరందరూ కూడా కొత్త కపుల్ని మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు click on bell icon for more videos.